మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు I would like to ask our dignitaries on the dais to unveil the Yojana magazine, which is a special magazine on budget 25-26 budget. Now I request our Honorable Minister G. Kishan Reddy Garu to speak few words. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరం మాత్రమే ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పట్టణంలో కూడా ఎయిర్పోర్ట్ కావాలని గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, లోక్సభలో, అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ ఉన్నాం. చివరకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వరంగల్లో ఎయిర్పోర్ట్ సేవలు రావాలనే నిర్ణయంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మమనూరు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిత్రులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు దానికి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో కూడా అనేక సార్లు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు. స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం, చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. స్వాతంత్రానికి ముందు అతిపెద్ద విమానాశ్రయంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కు గుర్తింపు ఉంది. దక్షిణాసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా గుర్తించేటువంటి వారు. ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా, కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్లు పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చజెండా ఊపడం చాలా సంతోషం. నేను ఈ సందర్భంగా మరొకసారి రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందే కోరుతాను.
మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకా క్లియరెన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో, ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజలతో పంచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నాతో పాటు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, మా అందరికీ కూడా ఎంతో గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అన్న కిషన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు పేట రాకేష్ రెడ్డి గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వరంగల్ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరకాల కోరిక. అటువంటి కోరికని నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి క్లియరెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను ఒక అదృష్టంగా నేను అది భావిస్తున్నాను. దీనికి చరిత్ర కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉందో, అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా ఉండేది. మనకి స్వాతంత్రం రాకముందు దేశంలోనూ కానీ ఆసియా ఖండంలో కానీ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఆపరేషన్లో ఉందనంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్. 1981 వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి. అప్పట్లో కార్గో సర్వీసెస్ కానీ, వాయుదూత్ ద్వారా కానీ. ఎందుకనంటే అప్పటిలో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే. అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగేవి. కానీ క్రమేపీ హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగాలు కూడా ఇక్కడ ఏకీకృతం అవ్వడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం, 80ల నుంచి అలాగ ఉంటున్న తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక విప్లవంలాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్స్ చేశారు, పోరాటాలు చేశారు. మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎయిర్పోర్ట్ రంగంలో కూడా ఒక కొత్త విప్లవం స్టార్ట్ అయింది. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు దేశంలో 76 ఎయిర్పోర్ట్లు ఉండేవి. ఈ 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన సివిల్ ఏవియేషన్కి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల సుమారు 159 ఎయిర్పోర్ట్లకి ఈరోజు చేరుకున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కేవలం మన భారతదేశంలో, మన భారతదేశాన్ని ఒక వికసిత దేశంగా మనం తయారు చేయాలంటే, డెవలప్డ్ కంట్రీగా మనం తీర్చిదిద్దుకోవాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించాలని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రిఫార్మ్స్ వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. అన్ని దగ్గరలో కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్నాం ఒక ఎయిర్పోర్ట్ని పెట్టడం, అలాంటి దగ్గర కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాంటి కేంద్రాల్లో కూడా మనం ఎయిర్పోర్ట్స్ని మొదలుపెట్టాం. దానికి ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ను కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న నగరాల్లో కూడా చేసుకున్నాం. అయితే ఎక్కడ బాధ ఉండేదనంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్కే పరిమితం అయిపోయాం. ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ కావాలంటే మాత్రం ఎన్నో లొకేషన్స్ చర్చకు వచ్చేవి. అందులో ప్రధానంగా వరంగల్ కూడా వచ్చేది. కానీ సంవత్సరాలు తడిబడినా సరే చర్చలుగానే ఉండిపోయే తప్ప ఎక్కడికి ముందుకు కొనసాగే అవకాశం రాలేదు. నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయినప్పుడు 8 నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు. నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు, తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రిగా అనుభవవంతులు కిషన్ రెడ్డి అన్నగారు కూడా ఆయన తాలూకు గైడెన్స్ కూడా తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు కూడా
నా తాలూకా రాజకీయ ప్రయాణాలు, ఎందుకంటే మా నాన్నగారు ఎర్రనాయుడు గారితో కూడా ఆయన కలిసి పనిచేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక అన్నగా, ఒక అనుభవంతుడిగా, ఒక యువకుడిని ఏ రకంగా ముందుకు నడిపించాలని అనేక సందర్భాల్లో ఆయన కూడా గైడెన్స్ ఇచ్చి నన్ను కూడా ప్రోత్సహించడం జరిగింది. మినిస్టర్ అయిన తర్వాత ఆయన కూడా కలిశాను. తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది, మిగిలినటువంటి ఎయిర్పోర్ట్లు మనం డెవలప్ చేయాలనంటే ఏంటని అన్నప్పుడు ఆయన ఎంతో కాలం నుంచి ప్రతి ఒక్క లొకేషను, ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన ఎంతో కూలంకషంగా ముందు నుంచి స్టడీ చేశారు. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి అది మొత్తం మీద కూడా ఒక గైడెన్స్ ఇచ్చి, నువ్వు ఖచ్చితంగా ఏ స్టెప్ తీసుకున్నా మా రాష్ట్రం తాలూకుది మా అందరి సహకారం ఉంటుంది, మనం తెలంగాణలో కూడా అధికంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం కూడా కిషన్ కూడా మాకు ఎప్పుడూ గైడ్ చేస్తూనే వచ్చారు. వీళ్ళందరి తాలూకా ప్రోత్సాహంతో ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్లని ఏర్పాటు చేయాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు నడిచాం. ఈరోజు 8 నెలల్లోనే దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టిందని అనుకోవచ్చు. దానికి 2 కారణాలు ఉన్నాయి ప్రధానంగా. మమ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో 2 క్రిస్ క్రాస్గా రన్వేస్ ఉన్నాయి. అక్కడ చాలా డిలాపిడేటెడ్ కండిషన్లో, అసలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనటువంటి కండిషన్లో అక్కడ 2 రన్వేస్ ఉన్నాయి. రన్వేస్ తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు 1800 మీటర్లు ఉంది. మనం ఆపరేషన్స్ ఎయిర్ బస్ లాంటివి ఫ్లైట్స్ కానీ నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. మరి ఆ రన్వే తయారు చేసుకోవాలనంటే దానికి ఎడిషనల్గా ల్యాండ్ కావాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ చెప్పినప్పుడు గతంలో ఇదే సివిల్ ఏవియేషన్కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉంటే కిషన్ తాలూకా ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం, కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది. ల్యాండ్ ఒక సమస్య అయితే మరొక సమస్య, ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అలా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి పూర్తి బాధ్యత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. మేము ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం. మొత్తం ల్యాండ్ ఏదైతే అడిషనల్ ల్యాండ్ కూడా ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా నేరో బాడీ ఎయిర్ బస్సులు అక్కడ ఆపరేట్ చేసే విధంగా రన్వేని కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగు, ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కూడా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని, హెరిటేజ్ని అంతటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక చక్కనైన టెర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మా వంతుగా ఒక ప్లానింగ్ కూడా రెడీ చేశాం. మరి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఏ చొరవ అయితే చూపిస్తుందో అదే రకంగా
ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంత తొందరగా చేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే కార్యక్రమాలు కూడా వెనువెంటనే ప్రారంభించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధిది. ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి అని గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి తాలూకా సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక ఎయిర్పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గతంలో ఒక సైట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అప్పుడు చేశాం. కానీ అక్కడ ఉన్నటువంటి హిల్స్ వల్ల, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల అది ఫీజిబుల్గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో సైట్ చూపించారు. ఆ సైట్కి కూడా మొన్న 23 జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంని పంపించాం. ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం. ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే దేశంలో చిన్న చిన్న నగరాలు, చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్గా ఉండేది. ఎక్కడ ప్రధాన నగరం ఉందో, ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది. కానీ ఈరోజు పెద్ద ప్రాంతం కాదు, చిన్న ప్రాంతం కాదు, ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన, ఒక యాస్పిరేషన్ ఈరోజు భారతీయులందరిలో కూడా వచ్చింది. సుమారు 543 మంది ఎంపీలు ఉంటే దేశవ్యాప్తంగా ఏ ఎంపీ నాకు కలిసి వచ్చినప్పుడు పార్లమెంట్లో కలుస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయండి, పెద్దది చేయండి, లేకపోతే మళ్ళీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్నైనా ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కేవలం అందరూ ఫ్లైట్లో తిరగాలనే ఆలోచనే కాదు, ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం, ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ, పర్యాటక రంగం కానీ, జాబ్ క్రియేషన్ కానీ, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఇలా ఏ రంగం తీసుకున్నా ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే ఈరోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది. ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్కి ఈరోజు ఉంది. అది ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. అది దేశానికి కూడా అది ఒక మంచి ఆలోచన అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో వరంగల్ లాంటి ప్రాంతం పర్యాటక రంగానికి ఈరోజు దేశ నలుమూలల నుంచి కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా వరంగల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక మంచి అవకాశం అక్కడ ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం వరంగల్ ప్రాంతంలో ఉంది. అలాగే విద్యకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ రోజుల నుంచి వరంగల్ అనంటే విద్యకి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం వరంగల్ నగరం. అటువంటిది మన ఎయిర్పోర్ట్ కానీ ఎంత ఆపర్చునిటీ, ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మనం ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యి ప్రధానమైనటువంటి నగరాలు, దేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ పడే అవకాశం వరంగల్ ప్రాంతానికి వస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. మరొక విషయం షేర్ చేసుకోవాలనంటే ఇప్పుడున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 98లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన ఆలోచనలతో అక్కడ అంగీకరించి ఆ రోజు ఒక విత్తనం అనేది శంషాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే విత్తనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేశారు. ఆ రోజుల్లో శంషాబాద్ అని అంటే ఎవరికి ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియదు. అసలు నగరం అంతా హైదరాబాద్ ఎక్కడున్నప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పెడితే ఎవరు వెళ్తారు, ఏం జరుగుతుందని అనుకునేవాళ్ళు. దానికి కూడా 5,000 ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్ కని అనేవాళ్ళు. ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు
ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఐటీ సర్వీసెస్కి, హాస్పిటాలిటీ సర్వీసెస్కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి. శంషాబాద్లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు. శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు. మరి అలాంటిది ఆ రోజు ఆ విజన్తో కానీ అక్కడ మనం ఎయిర్పోర్ట్ పెట్టకపోతే ఎంత పెద్ద ఆపర్చునిటీ మనం లూజ్ అయిపోయి ఉండేవాళ్ళం ఒక్కసారి గమనించండి. కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈ రోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు, మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి. శంషాబాద్, అలాగే మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకోటి వరంగల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వస్తుంది. మిగిలిన ప్రాంతాలు కూడా ఏవైతే కొన్ని రిక్వెస్ట్ వస్తున్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీ మేము స్టడీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకుదో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాలూకో వాళ్ళ తాలూకా యాక్టివిటీ ఆ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఎయిర్ స్పేస్ అంతా కూడా రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ తాలూకా అప్రూవల్స్ తీసుకోవాలి. అప్పుడు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మా తరఫున కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలన్నది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన. కేంద్రం నుంచి దీనికి ప్రత్యేకంగా ఒక వారధిలాగా కిషన్ అన్న పనిచేస్తున్నారు. కేబినెట్లో నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో చూశాను. అలాగే ఎక్కడెక్కడ వేరే కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాను. ఎక్కడ అవకాశం వస్తే తెలంగాణకి అభివృద్ధి కోసం ఏ రకంగా మనం సహకరించాలి, నిధులు ఎలా తీసుకొని రావాలని ప్రప్రథమంగా కేంద్రంలో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కిషన్ అన్న గారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడానికి ఒక మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అలాగే నేను కూడా రిప్రజెంట్ చేసే తెలుగుదేశం పార్టీ మాకు జన్మనిచ్చినటువంటి స్థానం ఈ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే, అటువంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం. చాలా ప్రేమ, చాలా అభిమానం మాకు ఇచ్చారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం గురించి, మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ ఆ రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం నాకు కూడా దక్కడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిత్తశుద్ధితో పనిచేసి మా మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఒకటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలానో ఉంది, అలాగే ఏవియేషన్ కూడా ఒక హబ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఏవియేషన్కి సంబంధించి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి వస్తే మన యువకులకి కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు కూడా ఆయన తాలూకు ఆలోచన, ఎక్కడెక్కడో విదేశాలలో ప్లేన్లన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, మన దేశంలో మనం ఎందుకు ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోకూడదని ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఈ ఇండియాలోకి తీసుకొని రావాలని. ఇండియాలోకి తీసుకొని వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రావాలని మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. వెదర్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్స్ ఈ రకంగా ఒక ప్లానింగ్ పద్ధతిలో ముందుకు నడుస్తున్నాం. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ అన్ని రకాలుగా కూడా చేశాం. మిగిలింది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తయితే గ్రౌండ్ లెవెల్లో కూడా పనులు స్టార్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది వీలైనంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలిగితే, ఏదైతే ఈరోజు ప్రజల్లో కూడా ఉత్సాహం చూస్తున్నాను, ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజల్లో నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా అవ్వదులే అన్నటువంటి ఒక అనుమానంకి వచ్చేసినట్టున్నారు. ఇంకా ఎన్నో సందర్భాల్లో డిస్కషన్ జరగడం అక్కడే ఆగిపోవడం వల్ల. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇంకెందులో ఆలస్యం జరగకూడదు అనేదే మా తాలూకు ఆలోచన. ఎయిర్పోర్ట్ అథారిటీ మాస్టర్ ప్లాన్తో సహా సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా అక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, రన్వే ఎలా రావాలి, టెర్మినల్ బిల్డింగ్ ఎలా రావాలని. సో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ల్యాండ్ కోసం ఈరోజు వేచి చూస్తున్నాం. అది కూడా వచ్చిన వెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి ల్యాండ్ ఇచ్చేసిన తర్వాత సుమారు దీని తాలూకా కంప్లీషన్ టైం 3 years ఉంటుంది, 36 months. కానీ
నేను చెప్పాను ప్రత్యేక దృష్టి పెడుతున్నాం కాబట్టి మేము డ్రైవ్ చేసి 2.5 yearsలోనే ఇది కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. అయితే ఎస్టిమేషన్కి సంబంధించి ల్యాండ్ అంతా కూడా పార్సల్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ దానికి కూడా కొన్ని సర్వేలు చేయాలి. ఇమీడియట్గా phase 1లో ఎంతవరకు కెపాసిటీ మనం రన్ చేయగలం, దానికి సంబంధించినటువంటి టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ ఎంత ఉండాలని అట్లీస్ట్ 500 crores అయినా సరే మినిమం ఇన్వెస్ట్మెంట్ కింద దాంట్లో వెళ్తుంది. రన్వే, టెర్మినల్ బిల్డింగ్, అడిషనల్ ఫెసిలిటీస్ అన్ని కూడా కలిపి. సో ఆ స్థాయిలో దీనికి ఎస్టిమేషన్ చేసి ముందుకు నడిపిస్తున్నాం. నో కండిషన్స్ ఎట్ ఆల్. ఏం లేదు, మేము వాళ్ళకి యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడే ఒక కండిషన్ ఉండింది, 150 kilometers ఎక్కడ వేరే ఆపరేషన్స్ ఎక్కడ కూడా ఉండకూడదని. బట్ దే హావ్ బీన్ వెరీ నైస్. మేము కూడా రిక్వెస్ట్ చేసాం, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫాలోఅప్ చేసింది. వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళ బోర్డు మీటింగ్లో ఒక నో అబ్జెక్షన్ క్లియరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అది కూడా ఈరోజు మేము పర్మిషన్ ఇవ్వడానికి అది దోహదపడింది. సో వాళ్ళు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళ తాలూకా సహకారంతో కూడా ఇది అవుతుంది కాబట్టి. అయితే వాళ్ళు మరికి ఎక్కడ కూడా కండిషన్స్ ఏమీ లేవు వాళ్ళ తరఫున. సో ఇండిపెండెంట్ గానే ఇక్కడ ఆపరేషన్స్, వరంగల్ ఆపరేషన్స్ ఇండిపెండెంట్ గానే నడుస్తాయి. తెలంగాణ ప్రజలు తీసుకొని వచ్చారు, ఇంకా అది ఎండు బలిగేద్దాం. ఎవరు తీసుకొని వస్తే ఉంది, అందరి తాలూకా సహకారం ఉంది కదా. ఇది ఎప్పటి నుంచో ప్రయత్నం ఉంది. దీన్ని రాజకీయం చేయకుండా ప్రజలకి ఏ రకంగా తీసుకొని వెళ్తున్నామని. ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చానని చెప్పినా, కృష్ణాన్ని తీసుకొని వచ్చానని చెప్పినా, ఎవరు తీసుకొని వచ్చినా చెప్పినా, ప్రజలకు మాత్రం ఎవరు చేశారు, ఎంత చేశారు అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళకే వదిలేద్దాం. మా అందరి తాలూకా ఆనందం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి ఎయిర్పోర్ట్ ఈ రోజు అది సఫలం అవుతుంది. సో లెట్ us ఎంజాయ్ ద మూమెంట్. Both of you, either Kishan Reddy ji or you, are two gems of these two Telugu states. Though both of you are in the crown of central, but you both may give some chance to these two Telugu states. Sir, you have started a very great scheme in airports. Udan Yatri came. You gave it to Bengal, you gave it to Tamil Nadu. Both of them. ఎక్కడ కావాలి మీకు? హైదరాబాద్ కావాలి. నెక్స్ట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ 1 by 1 చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లీడ్ తీసుకొని ఒక ప్రయత్నం కింద చేశాం. చాలా దగ్గర నుంచి నేను మినిస్టర్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలని. కొంత ప్రైసెస్ ఏమో మాకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అందులో కూడా ఇది చూసుకుంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఉడాన్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకు కూడా ఈరోజు అందుబాటులో ఫ్లైట్ సర్వీసెస్ వచ్చాయి. చిన్న నగరాల నుంచి కూడా ఫ్లైట్లు ప్రారంభం అవడంతో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఈరోజు ఫ్లైట్లో ఉపయోగించుకునే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కాఫీ ప్రైస్లు ఇవన్నీ కూడా ప్రైస్లు ఉన్నాయి, మేము ఇంత పెట్టి ఎలా తినాలని. సో దాన్ని ఒక ఉడాన్ స్కీమ్ ఏ రకంగా అయితే చిన్న వాళ్ళకి అందరికీ కూడా ఫ్లైట్ ట్రావెల్ కోసం ఉపయోగపడేదో అలాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో కూడా ఒక సౌకర్యం కల్పించాలని ఉడాన్ యాత్రి క్యాఫే అనేది ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద కోల్కతాలో 100 years ఎయిర్పోర్ట్ సెలబ్రేషన్ సందర్భంగా అనౌన్స్ చేసి అక్కడ పెట్టాం. వాటర్ బాటిల్ 10 rupees, సమోసా 20 rupees, అక్కడ లోకల్గా ఏ స్వీట్ ఉంటుందో అది 20 rupees. నాకు తెలిసి రైల్వే స్టేషన్లో కూడా ఆ ప్రైస్లకి ఎక్కడ దొరకవేమో. ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం, ఒక 1 month అబ్జర్వ్ చేసాం, రికార్డ్ సేల్స్ జరిగాయి, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో మాకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న సెకండ్ ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్, అక్కడ కూడా పెట్టాం. కానీ నా ఆలోచన మన అన్ని ఎయిర్పోర్ట్లో కూడా అది పెట్టాలని. రానున్న రోజుల్లో మంత్కి ఒక 2 ఎయిర్పోర్ట్లోనైనా ఈ ఉడాన్ యాత్రి క్యాఫే లాంచ్ చేయాలని రిక్వెస్ట్లు కూడా చాలా వస్తున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్లో కూడా పెట్టిస్తాను. ల్యాండ్ ఎక్విజిషన్ మెయిన్. ఇప్పుడు క్లియరెన్సెస్ పేపర్ పరంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏవేవి అవసరం ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టే. గ్రౌండ్ లెవెల్లో మనకి ల్యాండ్ ఇప్పుడు అవైలబుల్గా ఉండాలి. ల్యాండ్ లేకపోతే రన్వే పెంచలేం, మనకు ఆపరేషన్ స్టార్ట్ చేయలేం. కానీ ల్యాండ్కి సంబంధించి 17 November కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక జియో కూడా రిలీజ్ చేసింది. 205 crores 280 acres ఇచ్చేయాలని. సో దానికి మేము కూడా పుష్ చేస్తున్నాం, తొందరగా చేసేదని. కలెక్టర్ గారికి కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, ఆ ప్రాసెస్ లో ఉన్నారని. వీలైన త్వరగా చేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ వాళ్ళకి. ఫీజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించి మేము ఏదో కూర్చొని ఎస్ఆనో చెప్పే పరిస్థితి ఉండదు.
సేఫ్టీ చూసుకోవాలి, ఫ్లైట్లు అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చూసుకోవాలి, అక్కడ వెదర్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి ఆబ్స్టకల్స్ అన్ని చూసుకొని స్టడీ చేయాలి. అది మంత్రిగా నేను కాదు, టెక్నికల్ టీం వెళ్ళి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ కట్టడానికి అవకాశం ఉందా లేదా అని. ఎయిర్ స్పేస్ అన్ని కూడా స్టడీ చేస్తారు. సో గతంలో ఒక సైట్ చూపించింది, అక్కడ ఫీజిబిలిటీ లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రొయాక్టివ్ ఇంకో సైట్ చూపించారు. మా తరపున డిలే లేకుండా చూపించిన వెంటనే మళ్ళీ టీం పంపించి ఫీజిబిలిటీ స్టడీ కూడా చేశాం. జనవరి మంత్లోనే అది చేశాం. అది చేసిన తర్వాత అందులో ఉన్న రిమార్క్స్ కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్తో షేర్ చేశాం. అడిషనల్ గా అక్కడ ఉన్నటువంటి వెదర్ కి సంబంధించి కొంత డేటా కావాలి, ఐఎండీ డిపార్ట్మెంట్ నుంచి ఆ డేటా తీసుకోవాలని దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉంటే అవి స్టేట్ గవర్నమెంట్ దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అది కూడా అన్ని కూడా ఫీజిబిలిటీ ఓకే అయితే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్ గా 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. 25 years వరకు ఏ ఎయిర్పోర్ట్ కూడా విత్ ఇన్ 150 kilometers, అది అందులో ఉన్న క్లాజ్. సో దాని ప్రకారం ఇప్పుడు బేగంపేటలో కమర్షియల్ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు లేవు. కానీ నాకు తెలిసి మీరు అన్ని ప్రధాన నగరాలన్నీ కూడా స్టడీ చేయండి. ఢిల్లీలో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, జేవర్ ఎయిర్పోర్ట్ అని కొత్తగా వస్తుంది, హిండన్ ఎయిర్పోర్ట్ అని గాజియాబాద్లో ఉంది. ముంబైలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ ఉంది, నవీ ముంబై అని కొత్త ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏప్రిల్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. చెన్నైలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, వాళ్ళు ఇంకో 60 kilometers దాటి పరందూర్ అనే సైట్లో వేరే ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ మూవ్ అయి చేస్తున్నారు. బెంగళూరులో సెకండ్ ఎయిర్పోర్ట్ అండర్ ప్రపోజల్ ఈ రోజు ఉంది. అంటే ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో సెకండ్ ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వెళ్తున్నారు, ఎందుకంటే కెపాసిటీ కంజెస్ట్ అవుతుంది కాబట్టి. అలానే ఇక్కడ ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ కూడా కెపాసిటీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీని మీద కూడా ప్రెషర్ ఉంటుంది, అది కూడా ఆపరేషన్స్ లోకి వస్తుంది రానున్న కాలంలో. యాక్చువల్ గా ఎయిర్ ప్రైసెస్ తాలూకుది తరచూ కూడా డిస్కషన్ లోకి వస్తుంటుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, ఇది సాధారణంగా ఒక ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎక్కడైనా ఒక నగరాల్లో అయినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువ మంది డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ప్రైసెస్ పెరగడం అనేది మనం చూస్తాం. సాధారణంగా 3-4 రోజులు ఉంటుంది ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు. కానీ కుంభ మేళాకి సంబంధించి 45 రోజుల తాలూకు ఈవెంట్ ఇది. ఆ 45 రోజుల ఈవెంట్లో సుమారు 55 కోట్ల మంది వచ్చారనంటే ఎంత ఒత్తిడి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మీద ఉంటుందో ఒకసారి గమనించండి. అందుకనే ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్, ఆ ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేశాం. జస్ట్ కుంభ స్టార్ట్ అవ్వక ముందే దాని కెపాసిటీ 6000 స్క్వేర్ మీటర్స్ తాలూకా బిల్డింగ్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసి మరొక 8000 స్క్వేర్ మీటర్స్ దానికి అడిషనల్ గా యాడ్ చేశాం. 20 ఫ్లైట్లే తిరిగాయి ప్రయాగ్రాజ్కి సాధారణంగా రోజుకి. మేము టాప్ ఎంత చేశామంటే 270 ఫ్లైట్లు, 27,000 మంది ఒకే రోజుని ఆపరేట్ చేశాం మన ఎయిర్పోర్ట్ నుంచి. అంటే ఎంత డిమాండ్ ఉండిందో చూడండి. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం ఏమవుతుంది, ఫ్లైట్స్ ఎక్కువగా లేనప్పుడు ఉన్న ఫ్లైట్స్ ని ఆపరేట్ చేయాలనంటే సాధారణంగా ప్రైసెస్ పెరుగుతాయి. అలాంటి సందర్భంలో అప్పటికి కూడా ఇది దుర్వినియోగం చేయకూడదు, ఈ డిమాండ్ ని ఎయిర్లైన్స్ వాళ్ళు దుర్వినియోగం చేయకూడదని కుంభ స్టార్ట్ అయినటువంటి 10 రోజుల్లో ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో ఎయిర్లైన్స్ అందరినీ కూడా కూర్చొని పెట్టి ఖచ్చితంగా ఈ యొక్క యాక్టివిటీ ఏదైతే ఈ ప్రైస్ రైజ్ యాక్టివిటీ జరుగుతుందో దీన్ని కంట్రోల్ చేయాలి, రీజనబుల్ గానే ప్రైసెస్ ఉండాలని కూడా చెప్పాం. 50% అప్పుడు తగ్గించారు, ఇంకా వెంటనే 50% తగ్గించి లిమిట్స్ లో పెట్టారు. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ కంట్రోల్ గాని ప్రైసెస్ వెళ్ళినప్పుడు మినిస్ట్రీ తరఫున మేము సెన్సిటివైజ్ చేస్తాం. ఎయిర్లైన్స్ కూడా కూర్చొని పెట్టి ఇది సరైన పద్ధతి కాదు, ఇది డిమాండ్ ని మీరు మిస్యూజ్ చేయకూడదు అన్న పద్ధతిలో మేము ఖచ్చితంగా చెప్తాం. కానీ ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ మీరు ఎప్పుడైనా చూసుకుంటే అన్ని కంట్రీస్ లో డిమాండ్ డ్రివెన్ ఇది. ఎయిర్ ప్రైసెస్ ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఎయిర్లైన్స్ మధ్యలో ఉండాలనంటే డిమాండ్ డ్రివెన్ గానే అన్ని దేశాల్లో కూడా ఉంచుతున్నారు. అదే రకమైనటువంటి కాంపిటేటివ్నెస్ మన దగ్గర కూడా ఉంచుతున్నాం. కానీ ఎప్పటికైనా సరే ఇది తగ్గాలి అని అంటే మనకి ఫ్లైట్లు ఎక్కువగా రావాలి, డిమాండ్కి తగ్గట్టు ఫ్లైట్లు ఆపరేట్ అయితే ఖచ్చితంగా ప్రైసులు తగ్గుతాయి. 1700 ప్లేన్స్ ఇంకా ఆర్డర్లో ఉన్నాయి, మనం ఆర్డర్ చేసి ఉన్నాం మన ఇండియన్ ఎయిర్లైన్ క్యారియర్స్ అందరూ కూడా. అవి వస్తున్న కొద్దీ ఖచ్చితంగా ఈ డిమాండ్ ఎక్కడైతే రూట్స్ ఉన్నాయో అవి ఆపరేట్ చేసినప్పుడు తగ్గుతాయి. మా ప్రయత్నం నిరంతరం మినిస్ట్రీ దగ్గర నుంచి చేస్తూనే ఉంటాం. సేమ్ జక్రాన్పల్లి దగ్గర కూడా అదే డిమాండ్ ఉంది. అక్కడ కూడా డిఫెన్స్ తాలూకా ఎయిర్ స్పేస్, రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది. అక్కడ ఆల్రెడీ ఆ సైట్ దగ్గర కూడా ఫీజిబిలిటీ స్టడీ చేశాం.
అక్కడ కొన్ని ఓఎల్ఎస్ లిమిటేషన్స్ ఉన్నాయి, సర్ఫేసెస్ తాలూకువి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయని అప్పుడు తేలింది. మళ్ళీ ఫ్రెష్ గా కూడా ఈ రెండు సమస్యలు, ఒకటి సర్ఫేస్ తాలూకు లిమిటేషన్స్, ఇంకోటి ఎయిర్ స్పేస్ తాలూకు, ఇవి కొద్దిగా పర్సూ చేసి ఆమోదయోగ్యంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు నడిపించవచ్చు. C-17 Global Master has landed on UP roads. When C-17 Global Master will land in Telangana or Andhra? రోడ్స్ బాగుంటే అక్కడైనా చేసి, ఎందుకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా మళ్ళీ రోడ్ల మీద కనెక్టివిటీ ఎప్పుడు కూడా అది కూడా డిమాండ్ డ్రివెన్. ఇనీషియల్ గా మన డొమెస్టిక్ కనెక్టివిటీని మేము స్టార్ట్ చేస్తాం. డిమాండ్ పెరిగే కొద్దీ, ప్రజల నుంచి కూడా డిమాండ్ వచ్చే కొద్దీ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కూడా కనెక్ట్ చేస్తాం. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మోర్ దెన్ పీపుల్ కనెక్టివిటీ, కార్గో కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రానున్న కాలంలో దాని మీద డిమాండ్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం సీప్లేన్స్ ది. అప్పుడు ఒక టెస్ట్ రూట్స్ అన్ని కూడా చేసాం. మనకున్నది అప్పుడు సీప్లేన్స్ తాలూకా ఒక ప్లేన్ మనం తీసుకొని వచ్చింది కూడా యాంఫిబియన్ ప్లేన్, సీలో కూడా దిగుతుంది, ల్యాండ్ లో కూడా దిగుతుంది. సో చాలా రూట్స్ అనుకున్నాం. ఒక ఇంపార్టెంట్ రూట్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ టు శ్రీశైలం కూడా, అది కూడా అప్పుడులో ప్లాన్ చేసాం. సో సీప్లేన్స్ వచ్చిన కొద్దీ ఈ రూట్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచన. భోగాపురం జూన్ 26, డిసెంబర్ 26 లో అవ్వాలి. 6 months ప్రీపోన్ చేసి జూన్ లో చేయిస్తున్నాం. నాట్ రైట్ నౌ, ఇప్పుడైతే లేవు, బట్ వీఆర్ ఫెసిలిటేటింగ్ హూఎవర్ హ్యాస్ దేర్ అప్లికేషన్. ఇప్పుడంతా స్ట్రీమ్ లైన్ అయిపోయింది. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఇమీడియట్ గా వాళ్ళకి కేటాయించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్గో సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, పుట్టపర్తి, కర్నూలు. తెలంగాణలో వరంగల్లో ఎయిర్పోర్ట్ ప్రాబ్లం కావడంతో రెండో ఎయిర్పోర్ట్గా రావడం చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడాలు ఉన్నప్పటికీ కూడా మనకు యునెస్కో గుర్తింపు రాలేదు. వరంగల్లో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది. నేను సంస్కృత మంత్రి ఉన్నప్పుడే అది రావడం జరిగింది. ఆ రోజు దానికి సంబంధించినటువంటి అనేక దేశాల్లో ఓటేస్తున్నప్పుడు చాలామంది అన్నారు, అక్కడ వెళ్ళాలంటే, ప్రపంచ దేశాల నుంచి వెళ్ళాలంటే, రామప్పకు వెళ్ళాలంటే విమానం లేదు, హైదరాబాద్ నుంచి బై రోడ్డు వెళ్ళాలి, కాబట్టి ఎందుకు ఇవ్వాలనేటువంటి ప్రశ్న కూడా ఆ రోజు చాలా దేశాలు ఓటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ రౌండ్లో మనం ఓడిపోయాం. సెకండ్ రౌండ్లో మళ్ళీ ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని అనేక దేశాలతో మాట్లాడిన తర్వాత సెకండ్ రౌండ్లో అప్పీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగినప్పుడు ప్రధానమంత్రి ఆఫీసు, ప్రధానమంత్రి గారు అనేక దేశాలతో మాట్లాడినాక వాళ్ళు ప్రధానంగా ఆ రోజు లేవనెత్తినటువంటి అబ్జెక్షన్లలో ఇదొకటి, విమానం కనెక్టివిటీ లేదు కదా రామప్పకు, మరి ఏ రకంగా ఇవ్వాలి? ప్రపంచ దేశాల నుంచి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలు చూడడం కోసం కొన్ని వేల మంది ప్రత్యేకంగా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకు యునెస్కో గుర్తింపు పొందిన దేశాలు చూడాలనేటువంటి పట్టుదలలో లైఫ్లో వాళ్ళు తిరుగుతుంటారు. కాబట్టి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు, ఖచ్చితంగా వరంగల్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు మేము తీసుకొస్తాము అని ప్రధానమంత్రి గారు ఆ రోజు యునెస్కోకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దానికి ఈరోజు మరి సాధ్యం కావడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, తప్పకుండా ఆ యొక్క మాట ఏదైతే ఇతర దేశాలకు ఇచ్చామో ఆ మాట కూడా ఈరోజు మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతున్నాం. రెండవది, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ పని పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.